హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో కెల్లీ అనే ఒక అక్క ఉంది. ఈ అక్క రన్నింగ్ రేస్లో సూపర్ ఫాస్ట్గా పరిగెత్తుతుంది. పిల్లలు, ఎప్పుడన్నా మీరు మీ స్కూల్లో రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా? వెనక్కి చూడకుండా, అటు ఇటు తిరగకుండా స్పీడ్గా పరిగెత్తాలి కదా ఫినిష్ లైన్ వైపు. అలాగే కెల్లీ అక్క చిన్న చిన్న కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే చాలా గిఫ్ట్స్, అవార్డ్స్, మెడల్స్ వచ్చాయి. కెల్లీ అక్కలో ఉన్న టాలెంట్ని చూసి పేరెంట్స్ అక్కని ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. అందుకని తను డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడుతూ పెద్ద పెద్ద ప్రైజెస్, అవార్డ్స్ తీసుకొచ్చేది. పిల్లలు, నిజంగా కెల్లీ అక్కను చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవారు. ఇలాగా అందరూ తనని అభినందిస్తుంటే కెల్లీ అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం మాత్రమే కాకుండా తన పేరును మార్చుకొని కెల్లీ ద ఛాంపియన్ అని పేరు పెట్టుకుంది. పిల్లలు, కెల్లీ అక్క సంపాదించిన అవార్డ్స్ని చూసి అందరూ ఆమెను చాలా అభిమానిస్తుండేవాళ్ళు. పిల్లలు, అదే ఊర్లో శాండ్రా అనే మరో అక్క ఉంది. పిల్లలు, అంత ఫాస్ట్గా రన్ చేయడం తనకు అలవాటు లేదు, కానీ ఎలాగైనా సరే నేను కూడా కెల్లీలాగా అవార్డ్స్ సంపాదించాలి అని చాలా ఆశపడుతుండేది. పిల్లలు, అందుకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుండేది. అయితే కెల్లీ ఆమెను చూసి అనుకునేది, ఈ శాండ్రా చూడు ఒకటే ప్రాక్టీస్ చేస్తుంది, నాలాంటి కెల్లీ ద ఛాంపియన్కి ఇలాంటి ప్రాక్టీసెస్తో పనే లేదు, అలాంటి రన్నింగ్ రేస్లు ఈజీగా గెలిచేస్తాం అని అనుకుంది. పిల్లలు, అలాగా ఎంతోమంది తనను అభినందిస్తుంటే ఈ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసే ముందు ఎప్పటిలాగా ప్రాక్టీస్ చేయడం మానేసింది. నేను ఛాంపియన్ని, నాకు ప్రాక్టీస్ అవసరం లేదు, నేను ఈజీగా మెడల్ సంపాదించేస్తాను అని అక్క ప్రాక్టీస్ చేయడం లైట్ తీసుకుంది. కానీ శాండ్రా అక్క మాత్రం రన్నింగ్ రేస్ చేయాలని, ఎలాగైనా ఆ పెద్ద ట్రోఫీ సంపాదించాలని చాలా ప్రయాసపడుతూ అక్క ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. పిల్లలు, ఒకరోజు నేషనల్ వైడ్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ గురించి అనౌన్స్మెంట్ వినిపించింది. కెల్లీ అక్క అనుకుంది, నేను ఈజీగా వెళ్ళిపోయి ఆ మెడల్ సంపాదించుకొని గిఫ్ట్ తెచ్చేసుకుంటాను అని కెల్లీ అక్క అనుకుంది. శాండ్రా అక్క అనుకుంది, నేను కూడా ట్రై చేస్తాను, ఏమో ఒకవేళ నేను కూడా విన్ అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా నాకు కూడా గిఫ్ట్ వస్తుంది కదా అని చెప్పి శాండ్రా అక్క తను కూడా ఎన్రోల్ చేసుకుంది. పిల్లలు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ డే వచ్చేసింది. కెల్లీ అక్క, శాండ్రా అక్క, వారితో పాటు ఎంతో మంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి బోల్డ్ అంత మంది వచ్చారు. ఎంతో మంది ఆడియన్స్తో ఆ స్టేడియం నిండిపోయింది. ఇంకా అందరూ ఎగ్జైటెడ్గా ఈరోజు జరుగుతున్న ఈ రేస్లో ఎవరు గెలుస్తారో చూడాలని నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానని కాంపిటీషన్ చూడటానికి చాలామంది ప్రజలు వచ్చారు. అందరూ అనుకున్నారు ఈ కెల్లీయే గెలుస్తుంది, ఎందుకంటే బోల్డ్ అని అవార్డ్స్ ఈమె ఇంతకు ముందే సంపాదించిందని. అందరూ కెల్లీ వైపు చూస్తూ కెల్లీ కెల్లీ అని అరుస్తున్నారు. పిల్లలు, రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వగానే అందరూ పరిగెడుతున్నారు. కెల్లీ అక్క చాలా స్పీడ్గా పరిగెడుతుంది. వెనక ఉండి శాండ్రా అక్క, మిగిలిన అక్కలు ఎంతో స్పీడ్గా పరిగెడుతున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి కెల్లీ అక్కకు నీరసం వచ్చింది, ఆయాసం వచ్చింది, పరిగెత్తలేకపోతుంది. అయ్యయ్యో ఏమైంది, నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి, నాకు ఇంతకు ముందు ఉన్నంత ఓపిక ఉండట్లేదు, నేను పరిగెత్తలేకపోతున్నాను అని కెల్లీ అక్క ఇబ్బంది పడతా ఉంటే ప్రతిరోజు రన్నింగ్ రేస్ కాంపిటీషన్ కొరకు ప్రాక్టీస్ చేసిన శాండ్రా అక్క మాత్రం పరిగెత్తి 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 ఫైనల్గా ఫినిష్ లైన్ను హిట్ చేసేసింది. పిల్లలు, కెల్లీ అక్క ఎంతో ప్రయత్నించినా ఫినిష్ లైన్ని టచ్ చేయడం తన వల్ల కాలేదు. అయ్యయ్యో, నేను ఎందుకు ఈ అవార్డ్ని మిస్ అయిపోయాను, నేను ఎందుకు విన్ అవ్వలేకపోయాను, నాలాంటి ఛాంపియన్స్కి ప్రాక్టీస్తో పనేముంది అని అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, కెల్లీ ద ఛాంపియన్ అని అందరికీ చెప్పుకొని ఆ పేరును బట్టి చాలా గర్వించాను. నేను ఛాంపియన్ అన్న గర్వం నన్ను ఈరోజు ఓడిపోయేలాగా చేసింది. నా గర్వాన్ని పక్కన పెట్టి నేను కూడా శాండ్రా లాగా ప్రాక్టీస్ చేసుంటే ఖచ్చితంగా గెలిచేదాన్ని. ఈరోజు నాకు చాలా ఘోరాతి ఘోరమైన అవమానం వచ్చిందని
అని చాలా బాధపడుతూ తన తప్పును తెలుసుకొని ఇంటికి డిసప్పాయింటెడ్గా తిరిగి వెళ్ళిపోయింది పిల్లలు. శాండ్రా అక్క మాత్రం ఇంత పెద్ద గెలుపు తన లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. అందుకే అక్క చాలా చాలా హ్యాపీగా తన ఇంటికి వెళ్ళి థ్యాంక్ గాడ్ ఈరోజు నేను గొప్ప విజయాన్ని సంపాదించానని దేవునికి థ్యాంక్స్ చెప్పింది పిల్లలు. నిజమే కదా, కొన్నిసార్లు మన విజయాలను చూసి, మనకు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ని చూసి, మన సక్సెస్ని చూసి నెక్స్ట్ అంతా ఈజీగా వెళ్ళిపోతుందిలే అని అనుకుంటాం. కానీ పిల్లలు, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చిన విక్టరీస్ని బట్టి అక్కడే మనం ఆగిపోయి గర్వించడం చాలా ప్రమాదకరం. ఆ గర్వం మనల్ని ఓడిపోయేలాగా చేస్తుంది. ఇంకొక మాట చెప్పనా పిల్లలు, గర్వం ఎప్పుడూ ప్రమాదకరమే. పిల్లలు, ఎంతోమంది మన టాలెంట్ని బట్టో, మన చదువుని బట్టో, మనం ఫస్ట్ ర్యాంక్ వస్తామనో, మనం చక్కగా ఉంటామనో ఎంతోమంది మనల్ని అభినందించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు ఇమ్మీడియట్గా మనం పొంగిపోకూడదు. పిల్లలు, మీరు ఎప్పుడైనా పూరి తిన్నారా? పూరి నూనెలో ఉన్నప్పుడు ఎంత పెద్దగా అవుతుంది కదా, మరి అదే పూరి పక్కకు రాగానే మామూలుగా అయిపోతుంది కదా పిల్లలు. మరి మనం కూడా కొన్నిసార్లు ప్రజలందరూ మనల్ని అక్క నువ్వు గ్రేటు, అన్న నువ్వు గ్రేటు, నువ్వు సూపర్ అనగానే పూరిలాగా పొంగిపోవద్దు. ఓకేనా పిల్లలు? అలా పొగుడుతూ ఉన్నప్పుడు అవునవును నేను చాలా గ్రేటు, నేను టాలెంటెడు, నేను సూపరు, నేను అది నేను ఇది అని మనం అనుకున్నాం అనుకోండి, మనల్ని ఆ స్థితికి తీసుకొచ్చిన దేవునికి మహిమ చెల్లించకపోతే దానివల్ల మనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతేకాదు మన పొజిషన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే చెల్లి తమ్ముడు, ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే ఇమ్మీడియట్గా ఒక మాట చెప్పండి, దేవునికి మహిమ చెల్లును గాక అనండి. అయిపోతుంది, ఆ మహిమ దేవునికి వెళ్ళిపోతుంది. మనం ఎవరమో మనకు బాగా అర్థమవుతుంది. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా ఒకరోజు పౌల్ అంకుల్, బర్నబా అంకుల్ దేవుని మాటలు చెప్పడానికి లుస్త్రా అనే ఒక ప్లేస్కి వెళ్ళారు పిల్లలు. లుస్త్రా అనే ప్లేస్లో దేవుని వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వినే వారిలో ఒక అన్న ఉన్నాడు పిల్లలు. ఆ అన్న కాళ్ళు చాలా వీక్గా ఉన్నాయి. ఈ అన్న చిన్నప్పటి నుంచి నడవలేదు, నిలబడలేదు, అన్న అస్సలు వాక్ చేయలేదు. ఎందుకంటే అన్న కుంటివాడు, ఆయన కాళ్ళకు నిలబడే శక్తి లేదు. చక్కగా సన్నటి కాళ్ళతో ఉండేవాడు పిల్లలు. ఇంత వీక్గా ఉంటూ కూడా ఈ అన్న దేవుని వాక్యం వినే విషయంలో సూపర్ పిల్లలు. మీరు సండే స్కూల్లో లెసన్స్ చెప్పేటప్పుడు పక్కన వాళ్ళని గిచ్చి గిలుతూ అరే అరే నిన్న ఏం జరిగిందో తెలుసా, ఈరోజు మా మమ్మీ చికెన్ కూర వండిందిరా, మా మమ్మీ మటన్ కూర వండిందిరా అని చాలామంది లెసన్ చెప్పేటప్పుడు పక్కన వాళ్ళతో మీటింగ్ పెడతారు కదా. కొంతమంది పిల్లలైతే ఒకటే నిద్రపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏకంగా చర్చిలో పూర్తిగా పడుకుంటారు కూడా. పిల్లలు, దేవుని మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మరి లుస్త్రా అనే ఊరిలో ఈ అన్న సూపర్గా విన్నాడు పిల్లలు. ఈ అన్న వింటుంటే తనలో ఉన్న ఆసక్తి చూసినప్పుడు పౌల్ అంకుల్కి ఒక విషయం అర్థమైంది. ఇతని కాళ్ళు చాలా వీక్గా ఉన్నా కుంటువాడన్న బాధ కూడా ఈయనకి లేదు. దేవుని వాక్యం పట్ల ఎంత ఆకలిగా ఉన్నాడో చూడండి అని ఆయన కళ్ళల్లో నుంచి ఆ ఫెయిత్ని ఆ పౌల్ అంకుల్ అబ్జర్వ్ చేశాడు. పిల్లలు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు. వాళ్ళ లైఫ్స్లో దేవుడు గ్రేట్ మిరాకిల్స్ చేస్తాడు. దేవుడు మన లైఫ్లో కొత్త కొత్త విషయాలను దేవుడు మనకు తెలియజేస్తాడు. అంతేకాదు, ఎన్నో ఇయర్స్ నుంచి నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలు నీవు వాక్యం వింటుంటే పొందుకునే గొప్ప గొప్ప అవకాశాలు నీకు కూడా ఇస్తాడు. మరి ఈ అన్న వాక్యం వింటుంటే పౌల్ అంకుల్కి ఈ అన్న ముఖం చూడగానే ఆయన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని పౌల్ అంకుల్ గమనించేశాడు పిల్లలు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, బాబు నీలో గ్రేట్ ఫెయిత్ నాకు కనిపిస్తుంది, వాక్యం వినే విషయంలో సూపర్గా వింటున్నావు, నేను ఒక సేవకునిగా చెప్తున్నాను, నువ్వు లేచి నీ పాదాలు నేల మీద పెట్టి నడువు అని అన్నాడు పిల్లలు. దేవుని సేవకులు అంటే పాస్టర్ అంకుల్, పాస్టర్ ఆంటీ నోట్ల నుండి వచ్చే మాటలు ఎంత పవర్ఫుల్లో తెలుసా. ఆ మాటలు మన జీవితంలో ఎంత గ్రేట్గా వర్క్ చేస్తాయి తెలుసా. ఎందుకంటే వాళ్ళు అనాయింటెడ్, అట్ ద సేమ్ టైం వారు ప్రేయర్ఫుల్ కూడా.
అలా ప్రార్థనా పరుల నోట్లో నుంచి వచ్చే మాటలు మనకు గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంటాయి. పౌలంకుల నోట్లో నుంచి ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్కులో దేవుడు తన శక్తిని నింపాడు పిల్లలు. అంతే, ఈ మాటలు వింటున్న ఈ అన్నయ్య వెంటనే లేచి నిలబడమంటే ఈ అన్న ఏం చేస్తున్నాడో తెలుసా పిల్లలు? గంతులేస్తూ నడుస్తున్నాడు. పిల్లలు, నిలబడటమే గ్రేట్ మిరాకిల్ అంటే ఈ అన్న ఫెయిత్ని ఎంతగా ఇంప్రూవ్ చేసుకున్నాడో చూడండి. లేచి నిలబడి నడుమని అంటుంటే గంతులేస్తున్నాడంటే ఇంకా ఫెయిత్ ఉందని ఇందులో నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే మన విశ్వాసం ఎంత ఉంటుందో అన్ని మిరాకిల్స్ మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో ఉన్న ఏ అద్భుతమైన దేవుడు మన ఫెయిత్కి దాన్ని జత చేశాడు. ఎంత విశ్వాసం ఉంటే అన్ని అద్భుతాలు మన లైఫ్లో మనం చూడొచ్చు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఓకే నా పిల్లలు? సో ఈ అన్న వాక్యం వినేటప్పుడు అన్న లైఫ్లో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. పిల్లలు, మనకి కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ పెయిన్ ఏంటో మనకు తెలియదు. ఒకవేళ కుంటిగా ఉన్నారనుకోండి, అందరూ వాళ్ళని ఎంత తక్కువగా చూస్తారో తెలుసా? నువ్వు నడవలేవురా, నువ్వు మాతో ఆడుకోలేవు, నువ్వు అసలు పరిగెత్తలేవు, నువ్వు కుంటోడివిరా, నీతో నేను ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, నడవలేవు పరిగెత్తలేవని ఆయనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసి ఉండకపోవచ్చు, ఎవ్వరూ ఆయనకి వాల్యూ ఇచ్చి ఉండకపోవచ్చు. ఇన్ని ఇయర్స్ ప్రజల్లో వాల్యూ లేకుండా ఒక మూల పడి కట్టిపడేసినట్టుగా ఉన్న ఆ అన్న జీవితంలో దేవుని వాక్యాన్ని ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా వినటం వల్ల దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఇంకా నీ జీవితంలో కుంటూ నువ్వు ఒకటే చోట ఉండవలసిన అవసరం లేదు, నీవు చక్కగా నడవగలవు. వాట్ ఏ గ్రేట్ మెరాకిల్ కదా! దేవుని వాక్యాన్ని ఆసక్తితో వింటే దేవుడు మన లైఫ్లో గ్రేట్ డోర్స్ ఓపెన్ చేస్తాడు పిల్లలు. గొప్ప గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని వాక్యం పట్ల గ్రేట్ క్లారిటీ కూడా మనకు వస్తుంది. ఓకేనా పిల్లలు? ఎప్పుడైతే ఈ గ్రేట్ మెరాకిల్ ప్రజలందరూ గమనించారో వెంటనే వాళ్ళందరూ పౌలంకుల్ని బర్నబా అంకుల్ని వింతగా చూస్తున్నారు. అరే, ఈయనేంట్రా లేచి నిలబడరా అంటే పుట్టుకతో ఎప్పుడు నడవనోడు లేచి గంతులేస్తున్నాడు అంటే వీళ్ళు మామూలు కాదురా బాబోయ్, వీళ్ళు దేవతలరా అని చెప్పి బర్నబా అంకుల్కి ద్యుపతి అని పేరు పెట్టేశారు. పౌలంకుల్కేమో హెర్మే అని పేరు పెట్టారు పిల్లలు. అలా పేర్లు పెట్టేసి ఇంతలో కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎడ్లు తీసుకొని వచ్చారు. ఇంకా కొంతమంది ఏమో పూలదండలు తీసుకొచ్చారు. వీళ్ళు మనుషులు కాదురా, వీళ్ళు పైనుంచి దిగొచ్చినట్టున్నారు, ఒక్క మాట మాట్లాడితే చిన్నప్పటి నుంచి నడవనోడు నడిసేస్తున్నాడు రా, గంతులేసేస్తున్నాడు రా అని ఎడ్లు తెచ్చారు, పూల దండలు తెచ్చారు. ఇంకా వీళ్ళకి బలి చేసి వీళ్ళని మనం వర్షిప్ చేసేద్దాం అని అందరూ కలిసి, వీళ్ళు మనలాంటి మనుషులైతే కాదు, ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ వీళ్ళకు ఉన్నాయిరా అని అందరూ వీళ్ళని వింతగా చూస్తూ పౌలంకుల్ని బర్నబా అంకుల్ని వర్షిప్ చేసేద్దామని అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు పిల్లలు. ఇది చూసి పౌలంకుల్కి బర్నబా అంకుల్కి ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. ఎందుకంటే ఒక మెరాకిల్ చేయడం మా వల్ల కాదు, ఇది దేవుడు మాతో అనిపిస్తే మేము అన్నాం, కానీ ఇది మా వల్ల అయింది కాదు అని పౌలంకుల్ అలాగే బర్నబా అంకుల్ ఇద్దరు వాళ్ళ బట్టలు చింపుకొని అందరితో చెప్తున్నారు, అయ్యలారా ఆగండి ఆగండి, మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని వర్షిప్ చేయకండి. అసలైన వాడు వర్షిప్ చేయవలసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరే యేసయ్య. ఆయనని మనం వర్షిప్ చేయాలి, మనుషులను వర్షిప్ చేయకూడదు. ఇదిగో మీరందరూ ఒక్క మాట వినండి, మనకు ఒక దేవుడున్నాడు, ఆయనే ఈ లోకాన్ని క్రియేట్ చేశాడు, నిన్ను నన్ను ఆయనే సృజించాడు. మనందరం పాపం వల్ల దేవునికి దూరం అయిపోతున్నాం, నరకం వైపు వెళ్ళిపోతున్నాం. అలా నరకంలోకి వెళ్ళకూడదని గొప్ప పరలోకం నీ కొరకు దేవుడు తయారు చేశాడు. ఆ పరలోకానికి నిన్ను తీసుకెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. ఎవరైతే ఈ లోకాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ అయిన దేవుని వైపు చూస్తారో అలాంటి వారందరికీ ఆ పరలోకానికి వెళ్ళే గొప్ప ఛాన్స్ ఉంది. కాబట్టి యేసయ్య రక్తంతో మీ హృదయానికి అంటిన ప్రతి పాపం అనే మురికిని కడిగేసుకోండి. ఆ క్రియేటర్ వైపు చూడండి. ఆయన వైపు మీరు చూడగలిగితే హెవెన్ను మీకు దేవుడు ఇస్తాడు అని నిజమైన దేవుని గురించి చెప్తూ అసలైన క్రియేటర్ని పరిచయం చేశారు. ఎంతోమంది వాళ్ళని గొప్ప చేయాలని ప్రయత్నించినా వాళ్ళందరి ముందు వీళ్ళ వస్త్రాలు అంటే వాళ్ళ డ్రెస్సులు చింపుకొని మేము మీలాంటి ఆర్డినరీ పీపుల్ అని ఎంతో తగ్గించుకొని దేవుణ్ణి మహిమపరిచారు.
చెల్లి తమ్ముడు వాళ్ళని కంట్రోల్ చేయడం పౌల్ అంకుల్కి బర్నబా అంకుల్కి చాలా కష్టమైందట. ఎన్నో ఆపర్చునిటీస్ వాళ్ళకి వచ్చినా అవునవును రండి రండి మమ్మల్ని వర్షిప్ చేయండి అని అనలేదు. కానీ ఎవరైనా గొప్ప చేయడానికి ప్రయత్నిస్తుంటే పూర్తి మహిమ ఘనత దేవునికే ఇస్తూ మేము కూడా మీలాంటి మనుషులమే అని అందరి ముందు ఒప్పుకున్నారు పిల్లలు. మరి చూశారు కదా, మన లైఫ్లో కూడా మనము దేవునికి మహిమ చెల్లించేవారిగా ఉండాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మనల్ని గొప్ప చేస్తూ ఉంటే వెంటనే మనసులో ఒక మాట అనుకోవాలి, ఇదంతా నీదే ప్రవ్వా, ఈ గొప్పతనం అంతా నీ వల్లే కలిగింది ప్రవ్వా, నీకే మహిమ అని దేవునికి ఇచ్చేయండి. దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అలాగే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ఓకేనా పిల్లలు, ఈ రోజు నుంచి మీరు కూడా ఎవరైనా మిమ్మల్ని గొప్ప చేస్తూ ఉంటే ఆ మహిమంతా దేవునికే చెల్లిస్తారు కాదు. ఓకే రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. కెళ్ళి అక్క ఇంతకు ముందు తాను పొందిన విజయాలను బట్టి గర్విస్తూ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఘోరంగా ఓడిపోయింది. కానీ ప్రతిరోజు తనను తాను తగ్గించుకొని ప్రాక్టీస్ చేస్తున్న శాండ్రా అక్క విజయం పొందుకుంది. అలాగే ప్రభా పౌల్ అంకుల్ బర్నబా అంకుల్ను ఎంతోమంది దేవుళ్ళుగా చూసిన ఆ మహిమంతా నీకు చెల్లిస్తూ వారు ఎంతో తగ్గించుకొని నీ నామాన్ని ఎలా మహిమపరిచారో, అలాగే బలహీనమైన పాదాలతో ఉన్న ఆ అన్న నీ వాక్యాన్ని ఆసక్తిగా వింటే ఎన్ని గ్రేట్ మెరాకిల్స్ తన లైఫ్లో అనుభవించాడో ప్రవ్వా, ఈ కిడ్ స్టోరీ టైం వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు నీ వాక్యాన్ని ఆసక్తిగా వినటానికి సహాయం చేయండి. అలాగే మా జీవితంలో ఎవరైనా మమ్మల్ని గొప్ప చేయడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని బట్టి సమస్త మహిమ నీకు మాత్రమే చెల్లించే వ్యక్తులుగా మా అందరినీ మీరు తీర్చిదిద్ది మహిమ తెచ్చుకోమని ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 సమూయేలు 2:30, 1 శామ్యూయల్ 2:30. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? 1 సమూయేలు 2:30. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. అందరూ కెల్లి అక్కను ఏమని పిలిచేవారు? కెల్లి అక్క ఎందుకు ఓడిపోయింది? పౌల్ అంకుల్ లుస్త్రాలో వాక్యం చెప్తున్నప్పుడు జరిగిన గ్రేట్ మెరాకిల్ ఏంటి? లుస్త్రాలో ఉన్న ప్రజలు బర్నబా అంకుల్కి పౌల్ అంకుల్కి ఏ ఏ పేర్లు పెట్టారు? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనము ఏమి నేర్చుకుంటున్నాం? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.